నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు దిస్ ఇస్ గ్రేసీ బులెటిన్ లో హెడ్లైన్స్ ఆ చట్టాన్ని ఎవరూ తీసేయలేరు ఇండియా కూటమిపై మోదీ ఫైర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలంపై వివాదం హైకోర్టులో పిటిషన్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన దిక్కుతోచని స్థితిలో రైతన్న వర్మ సహకారం మరువలేనిది జనసేనాని పవన్ కళ్యాణ్ బడి బస్సులపై ఆర్టీఏ ఫోకస్ నిబంధనలు పాటించుకుంటే సీజ్ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి యూపీ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసేస్తామన్న విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. గురువారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు దీర్ఘకాలంగా దేశంలో శరణార్థులుగా జీవిస్తున్నారన్నారు. వీళ్లు మత ప్రాతిపదికన జరిగిన దేశ విభజన బాధితులని వ్యాఖ్యానించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే సిఏఏని తీసివేస్తామని ఇండియా కూటమి దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరు తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు. साथियों, इंडी गठबंधन में वही लोग हैं जो सेना के शौर्य पर सवाल उठाते हैं. इनके एजेंडा क्या है? ये कह रहे हैं कि ये कश्मीर में फिर से आर्टिकल 370 लगा देंगे. ये सीएए का जो कानून मोदी ने बनाया है उसको रद्द कर देंगे. ये फिर से पाकिस्तान के पास गुलाब लेकर जाएंगे, कबूतर उड़ाएंगे. और इसलिए आपको सपा कांग्रेस से सावधान रहने की जरूरत है. साथियों, इंडी गठबंधन के लोग देश को बदहाल बनाकर सत्ता से गए थे. 2014 से पहले देश को उन्होंने तबाह कर दिया था, बर्बाद कर दिया था. हर क्षेत्र में लूट मची थी. देश निराशा की गर्त में डूबा हुआ था. 2014 में आपने जब हमें सेवा करने का मौका दिया तो पहले तो हमारी पूरी ताकत इन गड्ढों को भरने में लग गई, बर्बादी से देश को बाहर निकालने में लगी गई. हमने, और ये कैसे लोग थे, देश जब आजाद हुआ था तब दुनिया में हम 6 नंबर की इकोनॉमी थे, 6 नंबर पे थे. इन लोगों ने देश को ऐसे चलाया कि हम 6 में से 11 पर पहुंच गए. ये बर्बादी की इन्होंने. फिर आपने मोदी को सेवा का मौका दिया, हमने मेहनत की, वो 11 पे ले गए थे. आज हम उसको, देश की अर्थव्यवस्था को दुनिया में नंबर 5 पर ले आए हैं. दोस्तों, और मोदी इतने से खुश होने वाला इंसान नहीं है और न ही रुकने वाला है और न ही थकने वाला है. और इसलिए मैंने तय किया है कि जब तीसरी बार सरकार बनाएंगे तो हम हिंदुस्तान को दुनिया में तीसरे नंबर की ताकत बना करके रहेंगे. స్థలం
విషయంలో వివాదం నెలకొనడంతో తారక్ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో ఈ వివాదం తలెత్తిందని భోగట్ట 2003 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ సమయంలో చట్టపరంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరైతే స్థలాన్ని అమ్మారో ఆ వ్యక్తులు 1996 సంవత్సరంలోనే ఆ స్థలాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారని ప్రముఖ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డిఆర్టీని ఆశ్రయించడం జరిగింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంకులను అనుగుణంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ డిఆర్టీలో పిటిషన్ దాఖలు చేయగా ఈ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయంటూ డిఆర్టీ నుంచి తీర్పు వెలువడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు భూమిని విక్రయించిన గీతపై కేసు నమోదు చేయడం జరిగింది. డిఆర్టీ తీర్పు విషయంలో తారక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వేరువేరు కారణాల వల్ల ఈ కేసు విచారణ జూన్ నెల 6వ తేదీకి వాయిదా పడింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర వివరాలను జూన్ 3వ తేదీలోగా అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గీత అనే మహిళ చేసిన మోసం జూనియర్ ఎన్టీఆర్ కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది. తెలంగాణ హైకోర్టులో తారక్ కు అనుకూలంగా తీర్పు వెలువడుతుందో లేక వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందో చూడాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణించలేదు. గురువారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి. కళ్ళాల్లో కళ్ల ముందే కొట్టుకుపోతున్న వరి పంటను చూసి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. రైతులు రాత్రంతా నిద్ర మానేసి కాలువలు తవ్వి నీటిని తొలగించారు. అధికారుల తీరుపై రైతులు కళ్ళాల వద్దే నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం సిద్దిపేట జిల్లా వర్గాలు వర్షం కారణంగా ధాన్యం తడిసింది. మెదక్ జిల్లా కొల్చారం, చిలిప్చేడ్, నిజాంపేట్, రామాయంపేట్ మండలాల్లో, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో వరి తడిసింది. కోహిర్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో కూడిన వానకు మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీట్ను నా కోసం త్యాగం చేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరవలేనిదన్నారు. రానున్న రోజుల్లో వర్మ అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలిపారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. జూన్ మాసంలో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు బడి బస్సులపై ప్రత్యేక దృష్టి సారించారు. బస్సుల ఫిట్నెస్ పై స్కూల్ యాజమాన్యాలకు సూచనలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,834 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70% బస్సులు ఫిట్నెస్ రెన్యువల్ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఫిట్నెస్ కు ముందే ఆయా వాహనాలు వేగ నియంత్రణ పరికరాలు ఉండాలని అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. గురువారం లక్నోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ తో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రధానమంత్రిని చేసేందుకు నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రానున్న 3 నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ పదవి నుంచి తొలగిస్తారన్నారు. అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తారని స్పష్టం చేశారు. आज लखनऊ में मैं उत्तर प्रदेश के सभी मतदाताओं से इंडिया गठबंधन को भारी भरकम वोट देने के लिए, भारी मात्रा में वोट देने के लिए अपील करने के लिए आया हूं। मैं 4 बातें रखना चाहता हूं। पहले चारों बिंदु बता देता हूं, फिर उसको डिटेल में एक्सप्लेन करूंगा। पहला ये कि ये चुनाव भारतीय जनता पार्टी मोदी जी अपने लिए वोट नहीं, अमित शाह जी को प्रधानमंत्री बनाने के लिए वोट मांग रहे हैं। दूसरी बात, योगी आदित्यनाथ जी को अगर ये लोग जीत गए तो योगी आदित्यनाथ जी को 2 से 3 महीने के अंदर उत्तर प्रदेश के सीएम पद से हटा दिया जाएगा। नंबर 3, इन लोगों की पूरी तैयारी है, अगर ये लोग जीत गए तो संविधान को बदल के SC ST
और ओबीसी का रिजर्वेशन खत्म कर दिया जाएगा। और नंबर 4, जो आंकड़े अब देश भर से आ रहे हैं वो ये दिखा रहे हैं कि 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है और एनडीए को और बीजेपी को बहुत कम सीटें मिलने जा रही हैं। अब मैं अपने सबसे पहले पॉइंट पे आता हूं। जब 2014 में प्रधानमंत्री बने थे नरेंद्र मोदी जी, तो उन्होंने खुद एक रूल बनाया था कि भारतीय जनता पार्टी के अंदर और उनकी सरकारों में 75 वर्ष से ऊपर कोई भी व्यक्ति होगा तो उसको संगठन में और सरकार में किसी भी पद पे नहीं रखा जाएगा, उसको रिटायर कर दिया जाएगा। और उसका सबसे पहले उस रूल के तहत आडवाणी जी को और मुरली मनोहर जोशी जी को रिटायर किया गया था। और उसके बाद तमाम यशवंत सिन्हा जी, सुमित्रा महाजन जी, कई लोगों को यहाँ टिकट नहीं मिली। कई लोग जो पद पे बैठे हुए थे उनको पद से इस्तीफा दिलवा के उनको हटाया गया। ऐसे कई सारे लोग हैं। तो अब अगले साल 17 सितंबर को प्रधानमंत्री मोदी जी 75 साल के होंगे और मोदी जी ने तय कर लिया है कि अमित शाह जी को वो अपना वारिस बनाएंगे और अमित शाह जी अगले साल 17 सितंबर को देश के प्रधानमंत्री बनाने का उन्होंने तय किया है मोदी जी ने। इसके ऊपर मोदी जी पिछले 1-2 साल से लगे भी हुए हैं, क्योंकि भारतीय जनता पार्टी के अंदर अमित शाह जी के सामने जो जो बाधाएं पैदा कर सकता था नेता, एक एक करके उन सब नेताओं को साइड कर दिया गया, उनका पत्ता साफ कर दिया गया। शिवराज सिंह चौहान को हटा दिया गया, वसुंधरा राजे को हटा दिया गया, डॉक्टर रमन सिंह को हटा दिया गया, देवेंद्र फडणवीस को खत्म कर दिया गया, खट्टर साहब को खत्म कर दिया गया, एक एक करके सबको खत्म कर दिया गया। एक ही शख्स बचे हैं जो अमित शाह जी के रास्ते का कांटा बन सकते हैं। हेलो, आवाज आ रही है? आ रही है। एक ही ठीक है, आ रही है। एक ही शख्स हैं जो कि उनके रास्ते का कांटा बन सकते हैं, वो हैं योगी आदित्यनाथ जी। अब योगी आदित्यनाथ जी को इन्होंने हटाने का पूरा मन बना लिया है और अगर इनकी सरकार बनी तो 2 महीने के अंदर योगी जी को भी उत्तर प्रदेश के सीएम से हटा दिया जाएगा। मैंने दिल्ली में 3-4 दिन पहले ये प्रेस कॉन्फ्रेंस की थी और ये दोनों मुद्दे उठाए थे। जैसे मैंने मुद्दे उठाए थे तो अमित शाह जी ने और उनके कई नेताओं ने अपनी भावना प्रकट की कि नहीं, मोदी जी को 75 साल में इस्तीफा नहीं देना चाहिए, मोदी जी को 75 साल पूरा कार्यकाल पूरा करेंगे। उन सब की भावनाओं की मैं कद्र करता हूं, क्योंकि अपने नेता के लिए जब भी ऐसी बात होती है तो सब लोग सामने आके बात करते हैं। लेकिन बड़ी बात यह है कि मोदी जी ने ऐसा नहीं कहा कि मैं 75 साल पे इस्तीफा नहीं दूंगा, मैं रिटायर नहीं होऊंगा। उनका अपना बनाया हुआ रूल है और मुझे पूरी उम्मीद है कि मोदी जी का अपना बनाया हुआ रूल है और मोदी जी अपने रूल को फॉलो करेंगे। नहीं तो लोग कहेंगे कि मोदी जी ने ये रूल आडवाणी जी को हटाने के लिए बनाया था, जब अपनी बारी आई तो नहीं। तो मोदी जी इस रूल का फॉलो करेंगे, ये पूरा यकीन है देश के लोगों को कि उन्होंने खुद रूल बनाया तो खुद फॉलो करेंगे। दूसरी बड़ी बात जो हुई कि जब मैंने कहा कि योगी आदित्यनाथ जी को 2 महीने में हटा दिया जाएगा, इस पे अभी तक भाजपा के किसी नेता की टिप्पणी नहीं आई है। 4 दिन हो गए। इसका मतलब ये तो कंफर्म करता है कि उन्होंने पूरी प्लानिंग कर ली है और उनके पक्ष में कोई बोलने के लिए तैयार नहीं है योगी आदित्यनाथ जी के। तो उनका हटना अब लगभग तय है कि योगी आदित्यनाथ जी को उत्तर प्रदेश के सीएम पद से हटाया जाएगा। दूसरी चीज, मैं उत्तर प्रदेश के सभी मतदाताओं को कहना चाहता हूं कि पिछले 4-5 महीने से इन्होंने शोर मचा रखा है, 400 पार 400 पार 400। क्यों? कहते हैं नहीं, मोदी जी कुछ बड़ा काम करना चाहते हैं। तो लोगों ने खोद खोद के पूछा, भाई क्या बड़ा काम करना चाहते हैं, कुछ बताओ तो सही। तो उन्होंने नहीं बताया। लोगों ने फिर अंदर से पता किया कि बड़ा काम ये करना चाहते हैं कि देश से रिजर्वेशन खत्म करना चाहते हैं। हम जानते हैं कि इनका जो पूरा इकोसिस्टम है, आरएसएस, बीजेपी, शुरू से ये लोग रिजर्वेशन के खिलाफ रहे हैं। इनकी पूरी की पूरी मानसिकता रिजर्वेशन के खिलाफ रही है। చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.